ఇక దేశంలో ఆగస్టులో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 16% ఎక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. వాయువ్య భారతదేశంలో 253.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందన్నారు. 2001 నుంచి ఇప్పటి వరకు ఆగస్టులో అత్యధిక వర్షం కురిసినట్లు వెల్లడించారు. దేశంలో ఒక్క ఆగస్టు నెలలోనే 287.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ 1న భారత్లోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి 749 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు వెల్లడించారు. హిమాలయాల దిగువన ఈశాన్య ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం పడింది. అలాగే కేరళ, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులో 6 అల్పపీడన ద్రోణులు ఏర్పడ్డాయి. వాటిలో 2 అల్పపీడనంగా మారాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలో సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా వాయువ్య భారతదేశం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పరిసర ప్రాంతాలు సహా వాయువ్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాలకు భారీ వర్షాల వల్ల వరద ముప్పు పొంచి ఉందని, కొండ చర్యలు, మట్టి దిబ్బలు విరిగిపడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. అందుకే ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్లో బంగాళాఖాతంలో మరిన్ని అల్పపీడన ద్రోణులు ఏర్పడే అవకాశం ఉందని, ఇవి పశ్చిమ వాయువ్య దిశగా రాజస్థాన్ వైపు పయనించే అవకాశం ఉందన్నారు. ఈ అల్పపీడన ద్రోణుల వల్ల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.